ఏం ఇంచేపోయింది ఈ బిడ్డ ఇంకా రాలేదు. శృతి, కావ్య ఏమన్నా వచ్చిందమ్మా? రాలేదా? లేదు, వస్తాననేది ఇంకా రాలేదు. ప్రమోద్, కావ్య ఏమన్నా వచ్చిందా దొరా? రాలేదా? శీలా మ్యామ్ని అడుగుదాం, ఆడేమన్నా పోయింటుంది. హలో మ్యామ్, నేను కావ్య వాళ్ళ అమ్మ. కావ్య ఏమన్నా వచ్చింది అట్లా? రాలేదా? హలో సాయి, కావ్య ఏమన్నా వచ్చిందా అట్లా? లేదా? హలో హెచ్ఓడి గారు కదా, కావ్య ఏమన్నా కాలేజ్లో ఉందండి? మమ్మీ, నేను నీ దగ్గర పర్మిషన్ అడిగే కదా బయటికి పోయింది. నేను నీకు చెప్పినాను కదా నేను వచ్చేది 7 పైన అవుతుందని. ఎందుకు ఊరంతా ఫోన్ చేసినావు? మా క్లాస్ టీచర్కి ఫోన్ చేసినావు, మా హెచ్ఓడికి ఫోన్ చేసినావు. రేపు నేను కాలేజీకి పోతే అందరూ ముందర ఒక సీన్ జరుగుతుంది. నా ఫ్రెండ్స్ శృతి వాళ్ళ మమ్మీ, శృతి వాళ్ళ హోల్ ఫ్యామిలీకే ఫోన్ చేసి అడిగిండవు, కావ్య ఎక్కడ, కావ్య ఎక్కడ, కావ్య ఎక్కడ. ఆ మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయిండే. స్విచ్ ఆన్ చేస్తే అందరూ మెసేజెస్, ఏం మీ ఇంట్లో ఏమైనా గొడవలు జరిగిందా, ఇల్లు వదిలేసి పుష్టినావా అంట. ఎందుకు మా ఊరికి ఊరంతా ఫోన్ చేస్తావు? నీకేమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయి, నేను ఎత్తలేదు అంటే దీపాకి ఫోన్ చేయి, అంతే. ఇంకా అందరికి ఫోన్ చేయొద్దు. అసలు నీకు ఈ నంబర్స్ అంతా ఎట్లొచ్చింది? ఇప్పుడు పెద్ద పంచాయతీ చేసి పెట్టినావు. అందరూ ముందర నా పరువు పోయింది. అందరూ అనుకోవాలి ఏమో జరిగింటుంది, ఇప్పుడు కవరప్ చేసుకునే ఈ బిడ్డ ఇట్లా చెప్పింటుంది అనేసి. ఎవరికి పోయి చెప్పేది రియాలిటీ? సరే పడుకో, ఏముందిలే ఇంకా.